రైతాంగ తిరుగుబాట్లు పల్లెల్లో ఒక చిన్న నిప్పురవ్వలా మొదలై దావానలంలా ఎలా వ్యాపించాయో వాటి వెనక ఉన్న సామాజిక ఆర్థిక కారణాలేంటో ఈ సెషన్లో మనం లోతుగా డీకోడ్ చేద్దాం. ఈనాటి మన విశ్లేషణకు సంబంధించిన ఎజెండా ఇది. ఒక సోషలాజికల్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ 6 దశలను చర్చిద్దాం. తిరుగుబాటు మూలాల నుండి మొదలుపెట్టి ఫ్యూడల్ అణచివేత, పల్లెల్లో విద్యార్థుల పాత్ర, జగిత్యాల జైత్రయాత్ర, ప్రభుత్వ స్పందన మరియు చివరిగా ఈ ఉద్యమం మిగిల్చిన వారసత్వం వరకు మనం పరిశీలిద్దాం. ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. అవే ఈ తిరుగుబాటుకు దారితీసిన మూలాలు. సిరిసిల్ల, జగత్యాల ప్రాంతాల్లో అసలు ఈ పోరాటాలకు బీజం ఎక్కడ పడిందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఒకసారి ఈ క్రమాన్ని గమనించండి. 1967 నాటి పశ్చిమ బెంగాల్ నక్సల్బరీ తిరుగుబాటు దగ్గర మొదలై 69 నాటి శ్రీకాకుళం రైతాంగ పోరాటాల సైద్ధాంతిక స్ఫూర్తితో నెమ్మదిగా ఇక్కడ విద్యార్థుల సమీకరణకు దారితీసింది. ముఖ్యంగా 1974లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడటం, ఆ తర్వాత 1977 నాటికి ఆ పోరాట కేంద్రం క్యాంపస్ల నుండి నేరుగా తెలంగాణ పల్లెలకు మారటం మనం స్పష్టంగా చూడొచ్చు. అప్పట్లో స్థానిక దోపిడీ ఎలా ఉండేదో చెప్పడానికి ధడువత్ అనే ఒక క్లాసిక్ ఉదాహరణ ఉంది. గ్రామాల్లో ఏవైనా చిన్న భూతగాదాలు లేదా కుటుంబ సమస్యలొస్తే చాలు, పంచాయతీ కోసం గ్రామ పెద్దల దగ్గర రైతులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సొచ్చేది. దాన్ని తిరిగి ఇచ్చేవారా? అస్సలు లేదు. పైగా ఆ సొమ్ముతో ఆ పెద్దలు తమ సొంత విలాసాలు తీర్చుకునేవారు. కనీస సామాజిక న్యాయం కోసం సామాన్యులు ఆ రోజులో ఎంతగా దోపిడీకి గురయ్యారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. రెండవ విభాగానికి వద్దాం. అసలు ఈ ఫ్యూడల్ అణచివేత స్వరూపం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, అప్పట్లో విద్యావేత్తలు నమ్మిన సిద్ధాంతాలకు సిరిసిల్ల వేములవాడలో ఉన్న గ్రౌండ్ రియాలిటీకి అస్సలు పొంతనా లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ తిరుగుబాటేవో ఆధునిక వాణిజ్య వ్యవసాయ పద్ధతుల వల్లో నీటిపారుదల వల్లో రాలేదు. ఆ ప్రాంతమంతా ఎండిపోయిన బీడు భూమిలే. ఇది కేవలం దశాబ్దాలుగా పాతుకుపోయిన పాతకాలపు ఆసఫ్జాహీ నాటి పక్కా ఫ్యూడల్ ఆధిపత్యం మీద వచ్చిన ఒక సహజమైన వ్యతిరేకత మాత్రమే. ఈ ఫ్యూడల్ ఆధిపత్యానికి అతిపెద్ద ఉదాహరణ వెట్టి లేదా వెట్టి చాకిరీ, అంటే ఎలాంటి ప్రతిఫలం లేకుండా బలవంతంగా పనిచేయించుకోవడం. దొరలు అని పిలువబడే ఆనాటి భూస్వాములు ప్రతి కులానికి చెందినవారితోనూ ఉచితంగా చాకిరి చేయించుకునేవారు. దొరల ఇళ్లలో పనిచేయడమే కాకుండా వెట్టి మందలు అనే పేరుతో రైతుల గొర్రెలను దొరల పొలాల్లో బలవంతంగా నిలబెట్టి ఎరువు తయారు చేయించుకునేవారు. అక్షరాలా వాళ్లు గ్రామాల్లో సంపూర్ణ అధికారాన్ని చలాయించారు. దీని ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉందో ఊహించటానికి ఈ ఒక్క ఫ్యాక్ట్ చూడండి. గొల్లవారు తమ మందల నుంచి ప్రతి ఏటా ఏకంగా 40 గొర్రెలను దొరలకు, ఫారెస్ట్ అధికారులకు ఉచితంగా బహుమతిగా ఇవ్వాల్సి వచ్చేది. ఒక్కసారి ఆలోచించండి. 40 గొర్రెలు అంటే వ్యవసాయ కార్మికుల ప్రాథమిక జీవనాధారాన్ని ఎంత సిస్టమాటిక్గా లాక్కున్నారో కదా. రైట్. మూడవ విభాగం చూద్దాం. పల్లెల్లోకి విద్యార్థుల ప్రవేశం. ఇక్కడే అస్సలు మార్పు మొదలైంది. ఈ ఫ్యూడల్ వ్యవస్థలోనే నిర్మాణాత్మక లోపాలను ఎదిరించడానికి బయటినుంచి ఒక బలమైన ఉత్ప్రేరకం అవసరమైంది. అదే విద్యార్థి ఉద్యమం. ఇక్కడ ఈ వ్యూహాత్మక మార్పును గమనించండి. క్యాంపస్లో కూర్చుని సిద్ధాంతాల గురించి చర్చించడం, స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పోటీ చేయడం వరకే పరిమితమైన కార్యకర్తలు అమాంతం ప్రమాదకరమైన గ్రామీణ పోరాటం వైపు మళ్లారు. పల్లెల్లో రైతు కూలీ సంఘాలు పెట్టడం, కార్మికులను ఏకం చేయడం, ఏకంగా వివాదాస్పద భూములను స్వయంగా ఆక్రమించడం ప్రారంభించారు. దాట్స్ అ మ్యాసివ్ నంబర్ కదా. ఈ 1100 అనేది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్లో ఏర్పాటు చేసిన స్క్వాడ్ల సంఖ్య. వీళ్లు దాదాపు 2000కు పైగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను సమీకరించారు. విద్యార్థి నాయకులు ఈ పోరాటాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మించారో ఇక్కడ అర్థమవుతుంది. ఊరికే వెళ్లలేదు. శాస్త్రాల పల్లెలో 30 రోజులపాటు పొలిటికల్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీడీ ఆకుల సేకరణ కార్మికులకు సరైన కూలీ ఇవ్వాలని సమ్మెలు చేశారు. ముఖ్యంగా నిమ్మపల్లిలో దొర ఆక్రమించిన 22 ఎకరాల దళితుల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేసిన పోరాటం ఒక చిన్న స్థానిక సమస్యను విస్తృతమైన యాంటీ ఫ్యూడల్ ఉద్యమంగా ఎలా మార్చిందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక 4వ విభాగం. ఈ ఉద్యమంలో ఒక చారిత్రాత్మక ఘట్టమైన జగిత్యాల జైత్రయాత్ర. 1978 వేసవి కాలం నాటికే వెట్టిచాకిరీ మరియు భూహక్కుల మీద జరుగుతున్న స్థానిక సమ్మెలన్నీ ఏకమై ఒక భారీ సామూహిక శక్తిగా మారాయి. ఏప్రిల్లో మద్దునూరులో ఒక దొర హత్య, జూన్లో
కూలీల సమ్మెతో పాటు ఏకంగా దొరకు చెందిన 200 ఎకరాల టేకు చెట్లను నరికివేయడం ఇవన్నీ సెప్టెంబర్లో ఒక అద్భుతమైన ఘట్టానికి వేదిక సిద్ధం చేశాయి. వాళ్ల ప్రధాన డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. వెట్టిచాకిరి వద్దు, సరైన కూలి కావాలి, మరియు దున్నేవాడిదే భూమి. ఒక్కసారి ఆనాటి దృశ్యాన్ని ఊహించుకోండి. ఎటు చూసినా ఎర్రజెండాలు, ఎడ్ల బండ్లమీద కాలినడకన వస్తున్న వేలాది రైతులు ఒకేసారి జగిత్యాల కళాశాల మైదానానికి చేరుకున్నారు. వెట్టిచాకిరి పోవాలని ముక్తకంఠంతో నినదించారు. ఉత్తర తెలంగాణ సామాజిక, రాజకీయ ముఖచిత్రాన్ని ఇది శాశ్వతంగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చారిత్రక అంచనాల ప్రకారం కనీసం 35,000 మంది, కొన్ని నివేదికలైతే ఏకంగా 3 లక్షల వరకు పేద రైతులు, వ్యవసాయ కూలీలు ఈ చారిత్రక కవాతులో పాల్గొన్నారని చెబుతున్నాయి. ఇది ఆ ప్రాంత చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. 5వ విభాగం. సహజంగానే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తే వ్యవస్థ ఊరుకోదు కదా. ఆనాటి ప్రభుత్వ స్పందన ఎలా ఉందో చూద్దాం. జగిత్యాల జైత్రయాత్ర స్థాయిని చూసి స్థానిక భూస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కఠిన చర్యలకు దిగాయి. సెప్టెంబర్ 1978లో హింసాత్మక ఘటనలు ఒకదానికొకటి ఎలా డొమినో ఎఫెక్ట్లా జరిగాయో గమనించండి. చిన్నమెట్పల్లిలో దొర్ల కాల్పులు, దానికి నిరసనగా కోరుట్ల బంద్. ఆ తరువాత మళ్లీ లోతునూరులో పోలీస్ కాల్పుల్లో ఒక రైతు మరణించటం. ఇవన్నీ వ్యవసాయ సంఘాలకు, అధికార వ్యవస్థకు మధ్య జరిగిన ప్రత్యక్ష దాడులను తెలియజేస్తాయి. పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారు అక్టోబర్ 20న ఒక అధికారిక ప్రకటన చేశారు. సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేశారు. దీని అర్థమేంటంటే స్థానిక రైతుల పౌరహక్కులు పూర్తిగా రద్దయ్యాయి. ఈ పెరుగుతున్న తిరుగుబాటును అణిచివేయడానికే ఏకంగా పల్లెల్లోనే పోలీస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. కాని ఇక్కడే మనం ఉద్యమకారుల సామాజిక దృఢత్వాన్ని అద్భుతంగా గమనించవచ్చు. ప్రభుత్వ అణచివేత పెరిగినప్పుడు వాళ్లస్సలు వెనక్కి తగ్గలేదు. దానికి బదులు వ్యూహాత్మకంగా పక్కనున్న కొత్త ప్రాంతాలకు విస్తరించారు. అక్కడి ప్రజలను సైతం చైతన్యవంతులను చేసి ఆ ఆందోళనలను నిశ్శబ్దంగా బలోపేతం చేశారు. ఇక మన చివరి విభాగం. దశాబ్దాలు గడిచినా ఈ చారిత్రక ఉద్యమం మిగిల్చిన వారసత్వమేమిటో చర్చిద్దాం. అప్పట్లో దొరలకు వ్యతిరేకంగా పల్లెల్లో జరిగిన ఈ చిన్న పోరాటాలు భవిష్యత్తులో బహుళ రాష్ట్రాలకు విస్తరించిన ఒక భారీ సాయుధ పోరాటానికి ఒక వ్యూహాత్మక ప్రయోగశాలగా పనిచేశాయి. 70లలో చిన్న రైతు కూలీ సంఘాలుగా మొదలై 1980 నాటికి పీపుల్స్ వార్ గ్రూప్గా మారి చివరకు 2004లో సిపిఐ మావోయిస్ట్ పార్టీగా ఎలా పరిణామం చెందాయో మనం ఈ దశల్లో చూగవచ్చు. రాజకీయ సిద్ధాంతాలు, ఫలితాలెలా ఉన్నా సరే సామాజికంగా చూస్తే ఈ పోరాటాలు తెచ్చిన మార్పులు అద్భుతమని చెప్పాలి. తరతరాలుగా బడుగు వర్గాలను అణచివేసిన ఆ వెట్టిచాకిరి పూర్తిగా రద్దయింది. పంచాయతీల్లో ధడువత్ అనే దోపిడీ ఆగిపోయింది. ముఖ్యంగా బలమైన దళిత సాహిత్యం, పౌర హక్కుల సంఘాలు ఆవిర్భవించాయి. వ్యవసాయ కూలీల బేరసారాల శక్తి శాశ్వతంగా పెరిగింది. ఇవన్నీ ఆ ఉద్యమం అందించిన ఖచ్చితమైన సామాజిక విజయాలు. సరే, సెషన్ ముగించే ముందు సామాజిక శాస్త్ర విద్యార్థులుగా మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇక్కడుంది. ఆనాటి ఫ్యూడలిజం, విద్యార్థుల సమీకరణ మరియు ప్రభుత్వ అధికారాల మధ్య జరిగిన ఆ చారిత్రక ఘర్షణలు నేటి క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక ఉద్యమాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? నాడు జగిత్యాల జైత్రయాత్ర వేసిన పునాది నేటి ప్రజా సమీకరణ విధానాల్లో ఇంకా ఎక్కడైనా ప్రతిధ్వనిస్తుందా? దీని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈనాటి మన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాం.